సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి బ్రేక్ పడింది. ట్రంప్ ఒత్తిడితో ఇరుపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. దీంతో గాజాలో శాంతి నెలకొంది. ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లటంతో గాజా పౌరులకు మానవతా సహాయం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ మిలిటెంట్స్ గాజాలోని పౌరులపై దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఈ ప్రణాళికలు హమాస్ అంతర్గత శత్రువులు, ఇజ్రాయెల్ సహకారులు అని భావించిన వారిని లక్ష్యంగా చేసుకుని పబ్లిక్ ఎగ్జిక్యూషన్స్, గ్యాంగ్లపై దాడులు చేయాలని ప్లాన్ చేసిందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 67,000 మందికి పైగా పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిర్వాసితులుగా మారిపోయారు. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల కారణంగా గాజా పూర్తిగా నాశనమైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగప్రవేశం చేసి ఇరు దేశాలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ట్రంప్ తీసుకువచ్చిన 20 సూత్రాల ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలపడంతో అక్టోబర్ 9 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో గాజా భూభాగం నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనుతిరుగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడులతో తీవ్ర సంక్షోభంలో ఉన్న గాజాకు అంతర్జాతీయ సంస్థల మానవతా సాయం అందిస్తోంది. ఇప్పుడిప్పుడే గాజా పౌరులు సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ సంచలన విషయాన్ని బయటపెట్టింది. హమాస్ గాజాలోని పౌరులపై దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. హమాస్ అంతర్గత శత్రువులు, ఇజ్రాయెల్ సహకారులు అని భావించిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు హమాస్ సిద్ధమైందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇది గాజాలో ఇప్పటికే 33 మంది మరణాలకు కారణమైందని వెల్లడించింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొంది. హమాస్ గాజా పౌరులపై దాడి చేయాలని ప్లాన్ చేస్తోందని, ఇది శాంతి ఒప్పందాన్ని గంభీరంగా ఉల్లంఘిస్తుందని యుఎస్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే హమాస్కు హెచ్చరికలు చేసింది. హమాస్ దాడులు చేస్తే గాజా ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్య తీసుకుంటామని, శాంతి ఒప్పందం సమగ్రతను కాపాడుతామని స్పష్టం చేసింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అని యుఎస్ పేర్కొంది. హమాస్ తన ప్రజలపై దాడి చేయడం వల్ల శాంతి ప్రక్రియ మొత్తం దెబ్బతింటుందని, ఇది యుఎస్ మధ్యవర్తిత్వంతో సాధించిన పురోగతిని క్షీణింపజేస్తుందని తెలిపింది. హమాస్ దాడులు చేస్తే ఇజ్రాయెల్ మద్దతుతో సేఫ్ జోన్లు ఏర్పాటు, అంతర్జాతీయ ఫోర్సులు పంపడం లేదా ఇతర దేశాల ద్వారా హమాస్పై పనిచేయడం, కానీ యుఎస్ ట్రూప్స్ గాజాలోకి వెళ్లవని స్పష్టం చేసింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్ట్, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యుఎస్ తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో మధ్యవర్తులుగా పనిచేసిన దేశాలకు యుఎస్ ఈ సమాచారాన్ని షేర్ చేసి వారిని అప్రమత్తం చేసింది. హమాస్ ప్రణాళికను అడ్డుకోవాలని సూచించింది. గాజాలో అంతర్గత రక్తపాతం కొనసాగితే లోపలకు చొరబడి చంపడం మినహా తమకు మరో మార్గం లేదని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ను హెచ్చరించారు. దీనికి సంబంధించిన ట్రంప్ అక్టోబర్ 16న ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. హమాస్ గాజాలో మరిన్ని మరణాలు కలిగిస్తే మనకు వెళ్లి వాళ్లను చంపడం తప్ప మరో మార్గం లేదు అని పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక ఈ ప్రాంతంలో అంతర్గత హింస గురించి తాను గతంలో తక్కువగా అంచనా వేశా అన్నారు. ఈ క్రమంలోనే హమాస్ దాడులకు సంబంధించి తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందంటూ యుఎస్ విదేశాంగ శాఖ పేర్కొనడం సంచలనంగా మారింది. 2 ఏళ్ల పాటు సాగిన యుద్ధం ఇటీవలే ముగిసింది. ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటికే తన చెరలోని బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ తమ దగ్గర ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. మరోవైపు హమాస్ కొంతమంది బందీల మృతదేహాలు విడిచిపెట్టింది. ఇంకా 18 మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. అయితే ఒప్పందం ప్రకారం అక్టోబర్ 14 కల్లా అప్పగించాల్సి ఉండగా, హమాస్ మాత్రం ఆ మృతదేహాలు వెతుకుతున్నట్టు తెలిపింది. అమెరికా చేసిన ఆరోపణల్ని హమాస్ కొట్టిపారేసింది. ఇదంతా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రాపగండా అని తెలిపింది. హమాస్ తమ చర్యలు గాజాలో భద్రత కోసమేనని, యుఎస్ ఆరోపణలు తప్పుడు సమాచారంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి గాజాలో హమాస్ ప్రభావాన్ని మళ్లీ పెంచుకోవడానికి ఉపయోగపడుతోందని, కానీ ఇది పౌరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మధ్యప్రాచ్యంలో శాంతికి మార్గమని అంతా భావిస్తుంటే, హమాస్ అంతర్గత
హింస దీన్ని ప్రమాదంలో పడేస్తోంది. ఈ శాంతి దీర్ఘకాలికంగా ఉండాలంటే హమాస్ ఆయుధాలు వదులుకోవడంతో పాటు గాజాలో పాలనను అంతర్జాతీయ టెక్నోక్రాటిక్ కమిటీని అప్పగించాలని ఒప్పందంలో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఒప్పందం ఎలా అమలవుతుందో, బందీల మృతదేహాల అప్పగింత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.